యుఎస్ఏలో పెట్రోల్ బంక్స్ని గ్యాస్ స్టేషన్స్ అంటూ ఉంటారు. మాకు తెలుసులేరా అని అనుకుంటున్నారా? యా, మీకు తెలుసు. అండ్ కాస్కో ఈ సెల్లింగ్ చీపెస్ట్ గ్యాస్ ప్రైస్ ఎవర్. ఇది మనకు తెలిసిందే. కాస్కోలో ఎస్జిఏ చాలా ఎఫిషియెంట్గా మెయింటైన్ చేస్తుంటారు. అది సెల్లింగ్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. వీళ్ళు ఇది టాప్ టియర్గా మెయింటైన్ చేస్తున్నందుకే దే ఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ వాల్మార్ట్ అండ్ టార్గెట్స్. ఇదంతా కాదు, పాయింట్కి రా అంటారా? యా, పాయింట్కి వచ్చేస్తే కనుక కాస్కోలో మీకు తెలిసిందే చాలా చీప్గా ఫ్యూయల్ ప్రైస్ కూడా అమ్ముతూ ఉంటారు. యుఎస్ఏలో టాప్ అమ్మే గ్యాస్ స్టేషన్స్ ఏంటివి అంటే కనుక షెల్, ఎక్సాన్ అండ్ షెవ్రాన్. వీటికన్నా అందరూ కాస్కోని ప్రిఫర్ చేస్తున్నారు, కానీ వీటి స్టాండర్డ్స్ ఎక్కువ. కాస్కోలో టాప్ స్టాండర్డ్స్ ఉన్నాయా, వాటి క్వాలిటీ మంచిదేనా అని ఆలోచిస్తుంది. అసలు ఫ్యూయల్ క్వాలిటీ ఎందుకు మంచిగా ఉండాలి అంటే మీ కార్ లైఫ్ టైం ఇంక్రీజ్ అవ్వాలి, మీ కార్ ఆర్ మీ వెహికల్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిందే ఎక్కువ బ్రేక్స్, ట్రాఫిక్ జామ్, వేర్ అండ్ టైర్ వల్ల మన లైఫ్ టైం అనేది తక్కువైపోతుంది మన కార్స్వి. సో ఇప్పుడు ఈ గ్యాస్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ కాస్కో క్వాలిటీ స్టాండర్డ్స్ నౌ. ఎందుకు అంటే మనకు తెలిసిందే ఈపీఏ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, వాళ్ళు ఒక మంచి స్ట్రింజెంట్ రూల్స్ పెట్టేసి మీరు ఇలా క్వాలిటీ పెట్రోల్ వాడాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్రతి కంపెనీ ఫ్యూయల్ క్రూడ్ ఆయిల్ కొనేసి వాళ్ళు డిటర్జెంట్స్ యాడ్ చేసి వాళ్ళు అలా ప్యూరిఫై చేసి అమ్ముతూ ఉంటారు. దే మైట్ యాడ్ ఇథనాల్ ఆర్ జింక్ బేస్డ్ ఆర్ ఎనీథింగ్. ఇవి యాడ్ చేసి వాళ్ళు అమ్ముతున్నప్పుడు వాళ్ళ ప్రైజెస్ వేరీ అయి ఉంటుంది. వేర్ హౌసెస్ అయితే కనుక ఒక 25 cents to 30 cents డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కానీ కాస్కో ఇంత చీప్గా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ఎలా చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఈ ఈపీఏ స్టాండర్డ్స్, టాప్ టైర్ స్టాండర్డ్స్ అన్ని కాస్కో ఫాలో అవుతుంది. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఆడడం వచ్చేసరికి ఎంతో మంది ఒక క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్స్. సో మీరు మీ ఫ్యూయల్ సరిగ్గా ఉండకపోతే కనుక, ఎందుకంటే గ్యాస్ స్టేషన్లో 87, 89, 93 లాగా అమ్ముతూ ఉంటారు క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్. అండ్ కొంతమంది ఇప్పుడు 94 కూడా తెచ్చేస్తున్నారు. కాస్కోలో మాత్రం ఓన్లీ 2 టైర్స్ ఉంటాయి, అది 87 లేదా 93 ఇలా అమ్ముతున్నారు. సో మీరు ఎక్కడ ఉన్నవాడ చీపెస్ట్ ఫ్యూయల్ పెట్టేసుకొని అది 87లో మీరు మీ కార్కి పెట్టేసి మీరు ఎవ్రీ 3 months ఆర్ 6 monthsకి ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ యాడ్ చేస్తూ ఉంటే కనుక దానివల్ల మీ కార్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ దానిలో మీ ఫ్యూయల్ వల్ల వచ్చే రెసిడ్యూస్, అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేకుండా వచ్చే రెసిడ్యూస్ అన్ని వెళ్ళిపోతాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో అది మ్యాటర్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA. Thank you.